The Lord is speaking to us. ప్రియమైన స్నేహితులారా, ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. What a joy it is to hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడం ఎంతో సంతోషకరం. And we can receive that from the scriptures in the Bible. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము ద్వారా మనము పొందుకోగలం. In Lamentations 3:24 it says, విలాప వాక్యములు 3:24లో, the Lord is my portion. యెహోవా నా భాగము, therefore I will wait for him. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. You can see the longing in the person who's written this. ఈ వాక్యము రాసినటువంటి గ్రంథకర్త యెహోవా యందు ఎలా నమ్మికించాడో చూడండి. The Lord is my portion. యెహోవా నా భాగము. I saw a video on social media. సోషల్ మీడియాలో ఒక వీడియో నేను చూశాను. And it was a story about the husband of a family who had gone to the army to fight for his nation. ఇదొక కథ, తన దేశం కోసమై పోరాడడం కోసమై సైన్యంలో చేరినటువంటి భర్తను గురించినటువంటి కథనం. His dog was raised in the house and it'd be running through the house the whole time. తాను పెంచుకున్నటువంటి ఆ యొక్క కుక్క తన కోసమై ప్రతిరోజు ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. But after he left, every day morning the dog would come and wait in the porch in the front of the house. అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ కుక్క ఏం చేస్తుందో తెలుసా? ఇంటి వాకిట నిల్చుకొని అతని కొరకు ఎదురు చూస్తుంది. And it would lie down and see if he's coming. అతడు వస్తున్నాడేమో అక్కడ పడుకొని చూస్తూ ఉంటుంది. It did that every single day. ప్రతి రోజు కూడా ఇలాగనే చేస్తూ ఉంటుంది. But one day when the man had arrived and he got out of the car, ఒకరోజు అతడు తిరిగి వస్తూ తన కారులో నుండి దిగుతూ ఉండగా, finishing his military work, తన సైన్యములో పని ముగించిన తరువాత, the dog rose its head up, ఆ కుక్క తన తల పైకెత్తి, and as he was coming ran to him, అతడు వస్తూ ఉండగా పరిగెత్తుకుని వెళ్ళింది, jumped up to him, అతని పైకి ఎగిరింది, and licked him everywhere. ఎక్కడ చూసినా నాకుతూ ఉన్నది. It did not let him go inside the house. ఇంటిలోనికి వెళ్ళనివ్వనంటుంది. The man gave the dog a big bone as a gift. ఈ వ్యక్తి ఈ కుక్కకు పెద్ద ఎముకను బహుమానంగా తీసుకొచ్చాడు. We too, my friends, మనం కూడా ప్రియ స్నేహితులారా, should wait for the Lord with such an anticipation, ఎంతో ఆతృతతో దేవుని కొరకు ఎదురు చూడాలి. such a hope. అలాంటి నిరీక్షణతో The Lord is coming. దేవుడు వస్తున్నాడు. Oh, what a joy it will be to see him. ఆయన చూడడం ఎంతో సంతోషం కదా. Because as this verse says, ఈ వాక్యం తెలియచేస్తున్నది, the Lord is our portion. యెహోవా నా భాగము. We have chosen him as our portion. ఆయన మన భాగమని మనం ఎంచుకొనుచున్నాం. Not what the Lord will give us. దేవుడు మనకేమి ఇస్తాడని కాదు. Not saying, oh, he will give me this gift. ఆయన నాకు ఈ బహుమానం ఇస్తాడని కాదు గాని, he will do this good thing for me. ఆయన నా కొరకు ఈ మేలు చేస్తాడని, he will increase me and raise me up like this. నన్ను ఈ విధంగా ఉన్నతంగా హెచ్చిస్తాడని కాదు గాని, if we look for such blessings, అలాంటి ఆశీర్వాదం కోసం ఎదురు it చూసినట్లయితే can never satisfy us. వీటితో మనం తృప్తి చెందము. Maybe for one moment, ఒక్క క్షణం మాత్రమే, but it will keep us longing for more. ఇంకా ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం. But when we keep the Lord as our best portion, మనం ఎప్పుడైతే యెహోవా మన యొక్క భాగమని మనం అనుకున్నట్లయితే, and wait for him and receive him, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఆహ్వానించినట్లయితే, the fullness of his joy overflows in our heart, ఆయన యొక్క ప్రేమ మన హృదయంలో సంతోషంతో పొంగి పొర్లుచున్నది. and we will not want any other thing. ఆ తరువాత ఇంకా ఏమి కూడా మనం కోరుకోము. We won't need anything, ఇంకా మనకి ఏ అవసరత కూడా ఉండదు. but he will be full in our heart, ఆయన మన హృదయంలో సంపూర్ణంగా ఉంటున్నాడు, satisfying us. మనల్ని తృప్తిపరుస్తున్నాడు. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to different cities to bring the gospel these 2 months. ఈ 2 నెలల్లో వ్యత్యాసమైనటువంటి పట్టణాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాము. The prayer festival in Kanyakumari in a place called Arumanai, February 27, 28 and March 1st. ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1వ తారీఖులో కన్యాకుమారిలో ఉన్నటువంటి అరుమనై అనేటువంటి ప్రాంతంలో ఈ 3 రోజులు యేసు పిలుచున్న ప్రార్థనా మహోత్సవాలు. And then the following week, March 13, 14, 15, we will be in Sangli, Maharashtra, bringing the gospel to thousands and thousands of people. ఆ తరువాత మార్చి 13, 14, 15 తారీఖులలో మహారాష్ట్రలోని సాంగ్లీలో లక్షలాది మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాం. My friends, pray for these నా meetings స్నేహితులారా, ఈ యొక్క కూడికల నిమిత్తమై ప్రార్థించండి. and also support these meetings with your offerings so that we can be a blessing to these thousands and lakhs of people. ఈ యొక్క కూడికలకు మీ యొక్క విరాళములను పంపించి లక్షలాది మంది దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. God bless you.
What about our mind? మన మనసు సంగతి ఏమిటి? The Bible says, బైబిల్ in తెలియజేస్తుంది, Proverbs 12 and verse 25, సామెతలు 12:25 వచనంలో, anxiety in a man's heart or mind brings depression. ఒక మనిషి యొక్క హృదయములో గాని మనసులో గాని ఉన్న ఆతురత అతనికి ఒత్తిడికి గురి చేస్తుంది. Worries, cares and anxieties bring depression to a human mind. విచారములు, ఆందోళనలు మానవ మనసుకును ఒత్తిడికి గురి చేస్తాయి. What is God's promise to your mind? మరి మనస్సుకు దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? In Hebrews 13:5 he says, హెబ్రీ 13:5 ఆయన don't సెలవిస్తున్నారు, be covetous. ధనాపేక్ష లేని వారుగా ఉండండి, Be content with what you have, మీరు కలిగి ఉన్న దానితోనే తృప్తి చెందండి, because I will never leave you. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను, I will never forsake. నేనెన్నటికీ ఎడబాయను, I will never leave you. నేనెప్పటికీ మిమ్మల్ని I విడువను, will never forsake. ఎన్నటికీ That is ఎడబాయను. his promise to you. అది మీ కోసం ఆయన వాగ్దానం. Problems come, సమస్యలు రావచ్చును, debts and borrowings come, అప్పులు రుణములు వస్తే రావచ్చును, financial problems come, ఆర్థిక సమస్యలు రావచ్చును, unemployment come. నిరుద్యోగము రావచ్చును. We are worried. మనము విచారిస్తూ ఉండిపోతాం. It brings depression in our heart. అది మన హృదయాల్లో ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. Some time ago I read this sad story in a newspaper. కొంతకాలం క్రితం వార్తాపత్రికలో విచారగ్రస్తమైన కథనం There చదివాను. was a man who was running a jewelry mart. ఒక వ్యక్తి బంగారు నాణేల అమ్మకాన్ని నడుపుతూ ఉన్నాడు. Everybody said he's a rich man. అందరూ కూడా అతడు ఐశ్వర్యవంతుడు అనుకున్నారు. One fine morning the door of his house was locked. ఒకరోజు ఉదయకాలం అతని ఇంటికి తలుపు తాళం వేయబడి ఉంది. It was not opened at all. అది ఏమాత్రం తెరవజేయబడలేదు. The people next door complained to the police. తరువాత ఉన్నవారు పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. The police came and opened the door. పోలీసులు వచ్చి తలుపు తెరచారు. They were horrified to see 13 dead bodies in that home. వారు చాలా భయకంపితులైపోయారు. 13 మంది చనిపోయిన వారి మృతదేహాలు అక్కడ ఉండిపోయాయి. That man, his wife, his children's children, all were dead. ఆ వ్యక్తి, అతని భార్య, అతని బిడ్డలు, అతని మనవ సంతానం అందరూ చనిపోయారు. He left a note. అతడు ఒక కాగితం వ్రాసాడు. In that suicide note he has said, ఆ యొక్క ఆత్మాహుతి వివరణలో ఏమని వ్రాసాడు అని అంటే, I am killing myself. నన్ను నేను చంపేసుకుంటున్నాను, I have killed all my household. నా ఇంటి వారందరినీ నేనే చంపేశాను. Nobody is responsible for this problem. ఈ సమస్యకు ఎవ్వరూ బాధ్యులు కారు. I have 5 lakhs debt in my business. నా యొక్క వ్యాపారంలో 5 లక్షల రుణము నాకున్నది. All my creditors are after me. నా అప్పులు చేసిన వారందరూ నా వెంట పడుతూ ఉన్నారు. But what one creditor said really broke my heart. అప్పిచ్చిన ఒక్క వ్యక్తి పలికిన మాట నా గుండెను బ్రద్దలు చేసేసింది. He said, అతను ఏమన్నాడంటే, if you can't pay your debt, why not you go and kill yourself? నీవు అప్పు చెల్లించలేకపోతే నిన్ను నువ్వు చంపేసుకోవచ్చు కదా అన్నాడు. That's why I'm killing myself. అందుకే నన్ను నేను In చంపేసుకుంటున్నాను. that letter he has requested the police to sell his house. ఆ ఉత్తరంలో అతను మనవి చేశాడు, పోలీసులు వాళ్ళ ఇంటిని అమ్మేయండి అని. He said, please sell my house. దయచేసి నా ఇంటిని అమ్మివేయండి. With the money that you get by selling this house, ఈ ఇంటిని అమ్మడంతో వచ్చిన ధనము ద్వారా pay all my creditors, sir. నా యొక్క అప్పుల వారికి అప్పులు చెల్లించండి. But don't give a penny to this man who wounded my heart. అయితే నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అని అన్నాడు. His words broke my heart. అతని మాటలు నా గుండెను బ్రద్దలు చేసేసాయి. That is why I am committing suicide. అందుకే నేను ఆత్మహత్య Very చేసుకుంటున్నాను. sad story. ఎంతో విచారగ్రస్తమైన కథ. Anxieties in a man's mind brings depression. ఒక మనుషుని మనసులో ఉండే ఆతురత అతనిని ఒత్తిడికి గురి చేస్తోంది. But a good word makes it glad. అయితే ఒక మంచి మాట హృదయాన్ని సంతోష భరితంగా చేస్తుంది. Probably you are in that position tonight. ఒకవేళ ఈ రాత్రి మీరు కూడా అట్టి స్థితిలో ఉన్నారేమో. Probably you say, I have come to the end of the road. ఒకవేళ మీరు కూడా మార్గాంతమునకు వచ్చేసాను అనుకుంటూ ఉన్నారేమో. I would like to commit suicide and end this sorry mess of my life. నేను కూడా చెత్తగా మారిపోయిన నా జీవితాన్ని అంతం చేసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారేమో. On the 11th February 1955, 1955 ఫిబ్రవరి 11వ తేదీ I ran away from home. నేను ఇంటి నుంచి పారిపోయానండి. I was running towards the railroad. నేను రైలు మార్గం వైపు పరిగెత్తుతూ వెళ్తున్నాను. I wanted to fall before the train and kill myself. నేను రైలు ముందు పడిపోయి ఆ విధంగా నన్ను నేను చంపేసుకునే ప్రయత్నంలో ఉండి ఉన్నాను. I was a failure in my studies. నేను నా చదువుల్లో వైఫల్యం My చెందిన mother was sick. తల్లిగారు రోగిగా My ఉన్నారు. father was a poor teacher. మా తండ్రి గారు బీద ఉపాధ్యాయుడు. Poverty was haunting us all the time. పేదరికం ఎల్లవేళలా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నది.
Financial problems are worrying us all the time. ఆర్థిక సమస్యలు ఎప్పుడు మమ్మల్ని విచారానికి గురి చేస్తూ ఉన్నాయి. I said, let me go and kill myself. నేను అనుకున్నాను వెళ్ళిందని నేను చంపేసుకుందాం I was అనుకున్నాను. crying. నేను ఎంతగానో I was రోదిస్తున్నాను. crying all the way. నేను ఆ మార్గం అంతా I ఏడుస్తూనే said in ఉన్నాను. my heart, నా హృదయంలో నేను అనుకున్నాను, I will never see my mother again. నేను నా తల్లి గారిని ఇంకెప్పటికీ చూడలేను. I will never see my father again. మా తండ్రి గారిని ఇంకెప్పటికీ They చూడలేను. will bring only my mangled body home. మరి కేవలం నలిగిపోయిన నా దేహాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. I wanted to jump before the train and kill myself. నేను రైలు కింద పడిపోయినాను, నేను చంపేసుకోవాలని ఆలోచన చేశాను. On the way, I met one of my uncles. మార్గ మధ్యంలో మా అంకుల్ ఒక ఆయన నన్ను కలుసుకున్నాను. He was working in the police department. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పని A చేస్తున్నాడు. very good man. చాలా మంచి వ్యక్తి. He never knew my intention. నా ఉద్దేశం ఆయనకైతే తెలియదు, And he spoke to me కానీ ఆయన నాతో మాట్లాడి ఉన్నారు. all about the crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ గురించి మాట్లాడారు. Without his knowledge, he began to speak. ఆయనకి తెలియకుండానే మాట్లాడడం ప్రారంభించారు. 1 hour he spoke. ఒక్క గంట సేపు మాట్లాడారు. Oh, the agony of Jesus on the cross moved me to tears. యేసు శిలువలో చెందిన వేదనంతా కూడా నా చేత కన్నీళ్లు కారే విధంగా చేసి ఉన్నది. I asked my uncle, నేను మా అంకుల్ గారిని అడిగాను, Uncle, అంకుల్, will your Jesus make me pass my examination? మీ యేసయ్య నా పరీక్ష నేను పాస్ అయ్యే విధంగా నాకు చేయగలడా అని అడిగాను. Will he give me a degree? ఆయన నాకు డిగ్రీ అనుగ్రహిస్తారా? Will he give me a job? ఆయన నాకు ఉద్యోగం అనుగ్రహిస్తారా? Will he make my mother all right? ఆయన మా తల్లి గారికి మంచి ఆరోగ్యం Went ఇస్తారా? on asking question. ఇలా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. He said yes. ఆయన అవును అన్నారు. Yes. అవును అంటున్నారు. అవునంటున్నారు. So encouraged. ఎంతగానో ప్రోత్సహించబడ్డా. I ran back home, నేను తిరిగి ఇంటికి పరిగెట్టుకుని went to వెళ్ళాను. my room, నా గదిలోనికి వెళ్ళాను. fell on my knees మోకాళ్ళ మీదకి వచ్చేసి and cried unto God. దేవునికి మొరపెట్టడం Lord ప్రారంభించాను. Jesus, ప్రభు అయిన యేసయ్య, help me. నాకు సహాయం చేయండి. Help me. నాకు సహాయం I చేయండి. am broken hearted. నేను గుండె బ్రద్దల స్థితిలో Help ఉన్నాను. me. నాకు సహాయం I చేయండి. want to kill myself. నన్ను నేను చంపేసుకుందాం Please అనుకుంటున్నాను. help me. దయచేసి నాకు సహాయం చేయండి. And the presence of God came. దేవుని సాన్నిధ్యం దిగి వచ్చింది. And I was made to see my entire past. నేను నా గతమంతటిని కూడా చూడగలుగుతూ ఉన్నాను. I saw every little sin that I have committed. నేను జరిగించిన చిన్ని చిన్ని పాపములన్నీ కూడా చూడగలుగుతున్నాను. And I began to cry. నేను మొర్రపెట్టడం I ప్రారంభించాను. cried for 4 full hours. 4 గంటల పాటు సంపూర్తిగా రోదిస్తూనే I ఉన్నాను. cried for forgiveness. నేను క్షమాపణ కోసమై మొర్రపెట్టాను. God forgave me. దేవుడు నన్ను క్షమించారు. A great peace came and filled my soul. గొప్ప శాంతి వచ్చిన ఆత్మను నింపివేసింది. My problems were not solved overnight. ఒక రాత్రిగా నా సమస్యలు పరిష్కారం కాలేదు. But the peace of God that passes all understanding filled my life. కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం నా హృదయాన్ని నింపివేసింది. Oh, I felt so happy in my heart. నా హృదయంలో చాలా సంతోషంగా నాకు I అనిపించింది. began to study again. నేను మరలా చదువుకోవడం ప్రారంభించాను. And I began to cry to God for success. నేను విజయం కోసం దేవునికి మొర్ర పెట్టడం I ప్రారంభించాను. passed my exam. నా పరీక్షలు పాస్ అయ్యాను. I got a job. నాకు ఉద్యోగం వచ్చింది. Then I got a job in the bank. ఆ తర్వాత బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. God blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించారు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరీలారా, especially the young people, ప్రత్యేకంగా యవనస్తులారా, the Holy Spirit tells me, పరిశుద్ధాత్మ నాకు even తెలియచేస్తున్నారు. tonight there are some people who want to commit suicide ఈ రాత్రి కూడా మీలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నవారుగా ఉన్నారు. because you are broken hearted. మీరు గుండె బ్రద్దలే పరిస్థితిలో ఉన్నారు Life is కనుక. cruel to my children. నా బిడ్డలారా, జీవితం మీకు క్రూరంగా But I కనబడుతుంది. beg of you, అయితే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. give this God a chance tonight. ఈ రాత్రి దేవునికి ఒక్క అవకాశం Give him a అనుగ్రహించండి. chance tonight. ఈ రాత్రి దేవునికి ఒక్క అవకాశం ఇవ్వండి. Someone who died for you, మీకోసం మరణించిన వాడాయన. who has walked through poverty himself, ఆయన కూడా స్వయంగా పేదరికంలో నడిచిన he వాడు. will help you. ఆయన మీకు సహాయం చేస్తారు. If he could lift me up, ఆయన నన్ను పైకి లేవనెత్తగలిగితే why not he do it for you? ఆయన మీ కొరకు అలాగున ఎందుకు జరిగింపడు? You may pass through the valley of tears, మీరు కన్నీటి లోయలో బడి వెళ్తూ ఉండవచ్చును, but he understands. కానీ ఆయన అర్థం He'll చేసుకుంటారు. surely help you. ఆయన నిశ్చయంగా సహాయం Be చేస్తారు. of good cheer. కనుక ధైర్యం తెచ్చుకోనండి. What about the body of a man? ఒక వ్యక్తి దేహానికి సంబంధించిన సంగతి ఏమిటి? God does care for your body. దేవుడు మీ దేహం గురించి జాగ్రత్త In వహిస్తాడు. Exodus 15 and verse 26, నిర్గమకాండము 15:26 వచనాన్ని చూచినట్లయితే he has given a wonderful promise to you. ఆయన మీకు ఒక అద్భుతమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నారు. He says, I am the Lord who heals you. ఆయన అంటున్నారు, నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. I am the Lord who will make you all right. నిన్ను పరిపూర్ణంగా చేయువాడను There నేనే. was a wonderful apostle of God by name Paul.
దేవుని యొక్క అద్భుతమైన అపోస్తలుడు పౌలు అనబడే వ్యక్తి ఒక ఆయన The ఉన్నాడు. Bible says బైబిల్ ఏం in చెప్తోందంటే 2 Corinthians chapter 10 and verse 10, 2వ కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, Galatians chapter 4, 13 and 14, గలతీ 4, 13, 14 చూస్తే, 2 Corinthians 11, 30, 2వ కొరింథీ 11, 13 చూస్తే, 2 Corinthians 12, 5. 2వ కొరింథీ 12, 5 That he చూస్తే, was a weak man, అతడు చాలా బలహీనుడైన వ్యక్తి, physically very weak man. భౌతికంగా చాలా బలహీనుడైన వ్యక్తి. One day he got very upset. ఒక రోజున చాలా బాధ He అనిపించింది. cried unto God. అతడు దేవునికి మొర్రపెట్టి ఉన్నాడు. 3 times he cried unto God. 3 పర్యాయములు దేవునికి మొర్రపెట్టి, Please heal me. దయచేసి నన్ను స్వస్థపరచండి, Please help me. దయచేసి నాకు సహాయం And చేయండి. Jesus appeared to him. యేసు అతనికి What did ప్రత్యక్షమయ్యాడు. he say? ఆయన ఏం చెప్పారు? He said, Paul, ఆయన అన్నారు, పౌలు, don't worry, Paul. విచారించక పౌలు, My grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటున్నారు. In your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము పరిపూర్ణమవుతోంది అంటున్నారు. My grace shall be sufficient for you. నా కృప నీకు చాలునని In సెలవిస్తున్నారు. your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము నీకు పరిపూర్ణమవుతోంది. As long as we live in this world, మనం ఈ లోకములో జీవించినంత కాలం we will have problems. మనకు సమస్యలు ఉంటూనే We ఉంటాయి. will have sickness. మనకు రోగములు ఉంటూనే ఉంటాయి. We will have disease. మనకు వ్యాధులు ఉంటూనే But the Lord ఉంటాయి. Jesus said, కానీ ప్రభువైన యేసు my సెలవిస్తున్నారు, grace will be sufficient for you. నా కృప నీకు సరిపోతుందని యేసు సెలవిస్తున్నారు. My strength will remove your weakness. నా యొక్క బలము నీ యొక్క బలహీనతను పూర్తిగా తొలగిస్తుంది. Cheer up, my brother. ధైర్యం తెచ్చుకోండి Cheer సహోదరా. up, my sister. సహోదరి, ధైర్యం తెచ్చుకోండి. God's grace can overtake any kinds of problems that you have in your body. మీ దేహములో కలిగి ఉన్న ఏ సమస్యనైనా దేవుని కృప మిమ్మల్ని అధిగమించేలా చేయగలదు. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి His ఉన్నాం. grace is sufficient for us. ఆయన కృప మనకు సరిపోతోంది. Whatever may be your condition, మీ యొక్క స్థితి ఏ విధంగా your ఉన్నా సరే, physical condition, భౌతిక స్థితి ఎలా ఉన్నా the సరే, grace of God is sufficient. దేవుని కృప మీకు సరిపోతోంది. And finally, చివరిగా there is only one question in our minds. మన మనసులో ఒకే ప్రశ్న ఉంటోంది. Can we trust His promise? మనం ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచవచ్చు. Can we trust His promise? ఆయన వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచుకోవచ్చు. Now listen very carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. I'll show you from the Bible why you can trust His promise. మీరు ఆయన వాగ్దానాల మీద నిరీక్షణ ఎందుకు ఉంచుకోవచ్చునో వాక్యముల నుంచి మీకు తెలియచేస్తా. Let me read out to you Hebrews chapter 9, 16 and 17. హెబ్రీ పత్రిక 9, 16, 17 వచనాల్ని మీకోసం నేను చదవాలని కోరుతున్నాను. For where there is a testament, there must also be of necessity the death of the testator. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. For a testament is in force only after men are dead. It has no power at all while the testator lives. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? A man makes a will. ఒక వ్యక్తి వీలునామా వ్రాసాడు అనుకోండి. It comes into effect only after his death. అది ఆ వ్యక్తి యొక్క మరణం తరువాత మాత్రమే ప్రభావాన్ని సంతరించుకుంటుంది. In the same way, అదే రీతిగా God has made so many promises in the Bible. దేవుడు బైబిల్లో అనేక వాగ్దానములు మనకు చేసి ఉన్నాడు. And every promise has come into effect today because God came down in the form of a man called Jesus and died on the cross for us. ప్రతి వాగ్దానము కూడా ఈ రోజున ప్రతిభావంతంగా పనిచేస్తుందంటే దానికి కారణం దేవుడు మానవ శరీరాకారములో ఈ లోకానికి వచ్చి మరణమును అనుభవించాడు గనుకనే. Every promise of God stands on the death of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణము మీదనే ప్రతి దేవుని యొక్క వాగ్దానము కూడా నిలబడి The ఉంటుంది. promises were there even before Jesus died on the cross. యేసు శిలువ మీద మరణించక మునుపు కూడా వాగ్దానములు ఉన్నాయి. But because he died, కానీ ఆయన మరణించాడు గనుకనే the promises become real to us. ఆ వాగ్దానములు మన జీవిత వాస్తవికతలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. Nobody can shake it. ఎవరు దానిని కంపింప చేయలేరు. Nobody can break it. ఎవరు దానిని విరగగొట్టలేరు. Nobody can alter it, my brother.
నా సోదరుడా, ఎవరు దాన్ని కూరచ చేయలేరు. That's why in 2 Corinthians 1:20, అందుకే 2 కొరింథీ 1:20 వ్రాయబడింది. the Bible says, బైబిల్ తెలియచేస్తోంది, every promise of God is A and Amen in Jesus Christ. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రతి వాగ్దానము కూడా అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. When you believe in His death, మీరు ఆయన మరణమునందు విశ్వాసం ఉంచి when you ఉన్నప్పుడు, believe in His resurrection, ఆయన పునరుద్ధానమందు మీరు విశ్వాసం ఉంచి when you ఉన్నప్పుడు, open your heart and tell Him, Master, come in, మీరు హృదయం తెరిచి ప్రభువా లోనికి రండి అని సెలవిచ్చి He ఉన్నప్పుడు becomes real to you. ఆయన మీ జీవితంలో వాస్తవం His అవుతారు. promises become real to you. ఆయన వాగ్దానాలు మీ జీవితంలో వాస్తవం అవుతాయి. Look at the Lord Jesus. ప్రభు అయిన యేసు వైపుకు చూడండి, Look at His death ఆయన మరణాన్ని చూడండి, to save your soul. మీ ఆత్మను రక్షించడం కోసం. In Isaiah 53:12, He poured His soul into death. యెషయా 53:12 ప్రకారం ఆయన తన ఆత్మను మరణంగా ధారపోసి ఉన్నాడు. To give you peace among all your worldly troubles and needs. లోక సంబంధమైన మీ కలతల మధ్య, అక్కరల మధ్యలో మీకు శాంతిని ఇవ్వడం కోసం. The Bible says, బైబిల్ He went through తెలియజేస్తోంది, every sorrow, every grief. ఆయన ప్రతి దుఃఖము గుండా, విచారము గుండా వెళ్ళి ఉన్నాడు. Luke 22:44 says, లూకా సువార్త 22:44 in the garden of Gethsemane, every grief and every sorrow came upon Him. ప్రతి విధమైన విచారము, ఆవేదన గెత్సేమనే తోటలో ఆయన మీదకు వచ్చాయి. His perspiration came out of His body as great drops of blood. ఆయన స్వేదము చర్మములో నుంచి గొప్ప రక్త బిందువుల వలె బయటికి వచ్చి ఉన్నది. He took your grief. ఆయన మీ ఆవేదన తీసుకుని ఉన్నారు. He knows what is grief. ఆవేదన అంటే ఏమిటో ఆయన ఎరిగి, He knows what it is to be with pain in body. దేహములో బాధపడడం ఏమిటో ఆయన ఎరిగి. Mark chapter 15, మార్కు సువార్త 15:15 says, 15-20 వరకు మనం చూసి 600 soldiers beat Him. 600 మంది సైనికులు ఆయన కొట్టి ఉన్నారు. They put a crown of thorns upon His head ఆయన తల మీద ముళ్ళ కిరీటమును ఉంచి ఉన్నారు. and they beat Him. వారు ఆయన్ని కొట్టి ఉన్నారు. On the cross they drove the nails into His hands and feet. ఆయన సిలువలో ఉన్నప్పుడు చేతుల్లోనికి, కాళ్ళలోనికి, మేకులను వారు కొట్టి ఉన్నారు. He knows what it is to have pain. నొప్పి కలిగి ఉండమంటే ఏంటో ఆయనకి He తెలుసు. understands your sickness. మీ రోగమును ఆయన అర్థం చేసుకోగలరు. On His death stands every promise. ప్రతి వాగ్దానము కూడా ఆయన మరణం మీదే నిలిచి ఉంటుంది. I'm telling you a story which I've said 1,000 times. దాదాపుగా 1000 సార్లు చెప్పిన కథనాన్ని మరలా మీకు చెప్పాలని It's a కోరుతున్నాను. true incident. ఇది నిజమైన సంఘటన. It happened in Thailand. ఇది థాయిలాండ్ లో జరిగిన సంఘటన. There lived two brothers. అక్కడ 2 సోదరులు They జీవిస్తుండేవారు. had no father or mother. వారికి తల్లి, తండ్రి ఇద్దరూ లేరు. The elder brother was working. పెద్దవాడేమో పని చేస్తున్నాడు, The younger brother was studying. చిన్నవాడేమో చదువుకుంటూ ఉన్నాడు. One day, ఓ రోజున the elder brother had no money to pay the fees of the young boy. పెద్దవాడికి చిన్నవాడి కోసం ఫీజు కట్టడానికి డబ్బులు ఏమీ కూడా It లేవు. broke his heart. అదే గుండె బ్రద్దలు చేసింది. He didn't know what to do. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. One day, ఓ రోజున right before the eye of his brother, తన యొక్క సోదరిని కళ్ళ ఎదురుగా కన్నులారా చూస్తూ ఉన్న సమయంలోనే, before anybody could help him, ఎవరు అతనికి సహాయం చేయక మునుపుగానే he fell dead as scorched, చనిపోయిన వ్యక్తిగా కుప్పకూలిపోయాడు. dead and gone. చనిపోయి వెళ్ళిపోయాడు. Why did he take this extreme step? అతను అంత భయంకరమైన నిర్ణయం ఎందుకు అలాగున తీసుకున్నాడంటే, Some months ago, he took a village insurance. కొన్ని నెలల క్రితం అతను ఒక గ్రామానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. It was in his name and his younger brother's name. ఆ యొక్క బీమా అతని పేరు మీద, అతని సోదరుని పేరు మీద According ఉన్నాయి. to the terms of this insurance, ఆ యొక్క బీమా యొక్క నియమావళి ప్రకారముగా anyone who dies first ఎవరైనా ముందుగా గనక చనిపోయినట్లయితే will leave the other person to enjoy the benefits of this policy. ఆ పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా తరువాత వారు అనుభవించి ఆనందించవచ్చును. So the brother said, కనుక సోదరుడు అనుకున్నాడు, elder brother said, పెద్దవాడు అనుకున్నాడు, let me die. నేను చనిపోతాను, Let me die. నన్ను Let చనిపోనివ్వండి. the promise on the insurance policy become true to my younger brother. ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నా చిన్న తమ్మునికి ఆశీర్వాదాలుగా ఉంటాయి అని భావిస్తూ ఉన్నాడు. Lifelong he will have no problem with money. జీవితాంతం అతనికి డబ్బులు కొరత లేకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. Lifelong he'll be all right. జీవితాంతం అతను మంచిగా ఉంటాడు కదా. Let me die. నన్ను చనిపోనివ్వండి. Let the promise of the insurance money come true. ఇన్సూరెన్స్ వాగ్దానాలకు సంబంధించిన ధనం అతనికి వాస్తవికతలోనికి రావాలి అనుకున్నాడు. We can trust the promise of God because every promise of God stands on the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణం మీద ప్రతి వాగ్దానం నిలిచి ఉన్నాయి గనుక
గనుక మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానాల మీద మనం నిరీక్షణ కలిగి ఉండాలి. That's why Jesus said in John 14:14, అందుకే యోహాను 14:14 యేసు సెలవిచ్చి, if you ask anything in my name, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను I will do it. నేను దాన్ని జరిగిస్తాను. That's what we are going to do now. అదే ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం. Right now we are going to ask God for the blessings of God to come upon our soul, mind and body. ఇప్పుడే మనం మన ప్రాణ ఆత్మ దేహాల మీద దైవాశీర్వాదాలు రావాల్సిందిగా దేవునిని అడగనయ్యున్నాము. Shall we experience this wonderful blessing as the Lord is our portion right now? ఇప్పుడే యెహోవా మన భాగమని ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందామా? Thank you, Lord, for your promise to be our portion. దేవా, మీరు మా భాగమని మీరు వాగ్దానం చేశారు, వందనాలు. We choose you, Lord, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాం as the greatest desire in our life. ఈ లోకములో మాకు గొప్ప కోరిక మీరై ఉన్నారు. Some of your children are saying, this is not enough, Lord. కొంతమంది పిల్లలైతే ప్రభా ఇది మాకు చాలదంటున్నారు. I want more of you, ఇంకా మీరు నాకు కావాలి, more of your joy, మీ ఎక్కువ సంతోషం కావాలి, more of your presence, మీ సన్నిధి కావాలి, more of your anointing, మీ అభిషేకం ఇంకా కావాలి, more of your gifts and grace. మీ కృప వరములు మాకు కావాలి. Use me, Lord. ప్రభా మమ్మల్ని వాడుకోండి. Fill such people, Holy Spirit. పరిశుద్ధాత్మ అలాంటి వారిని నింపండి. They are longing for you. వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. They're waiting for you. మీ కొరకే వేచి ఉన్నారు. Come into their hearts. వారి హృదయంలోనికి రండి. Remove every sadness and sorrow వీరిలో ఉన్న ప్రతి దుఃఖాన్ని విచారాన్ని తొలగించండి. and give them your great joy. దేవా, మీ గొప్ప సంతోషాన్ని వారికి దయచేయండి. Lift them up under your supernatural power. ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి చేత వారిని లేవనెత్తండి. Let them be bold and proclaim your mighty acts, Lord. మీ యొక్క కార్యములన్నీ కూడా ధైర్యంగా వారు చెప్పడానికి సాయం చేయండి. Let your power flow through them వీరి ద్వారా మీ యొక్క శక్తిని కనపరచండి. and let them be a great blessing. గొప్ప ఆశీర్వాదకరంగా మార్చండి. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. You can be a co-sponsor with 10,000 rupees or a sponsor for 30,000 rupees. మీరు కో స్పాన్సర్ గా 10,000 కానీ లేకపోతే 30,000 రూపాయలు స్పాన్సర్ మీరు చేసి కార్యక్రమాన్ని సమర్పించవచ్చు. That's the cost we incur to produce the program. ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం కోసమై ఇంత ఖర్చు పెడుతూ ఉన్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు 1 నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscause.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.